ప్రేజల దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున చేయని మీ అందరికీ కూడా ప్రభు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును. నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును. సంతోషముగా ఉండి మరి దేవుని యొక్క సాన్నిధ్యంలో మనము దేవుని వాక్కు వింటకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. గమనించండి, గొప్ప వాగ్దానం ఈరోజు దేవుడు మనకిస్తున్నాడు. దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. గొప్ప వాగ్దానము దేవుడు మనకిస్తున్నాడు. ప్రతిదినము ప్రభువుతో అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు, అనుదిన కృపావరాలు పొందుటకు, అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయచేసి గమనించండి, మరి ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క శ్రేష్టమైన ధన్యత దేవుడు మనకిస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నిజముగా దేవుడు మనకిచ్చిన వాగ్దానం చాలా గొప్పది. నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్కు చూడండి, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తున్నట్టున్నాడు. దేవుడు మన మధ్య నివాసం చేస్తాడంటారు. గమనించండి, సంతోషముగా ఉండి పాటలు పాడుడి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే మన మధ్య నివాసం చేస్తాడు. అంత మాత్రమే కాదు, మనతో ఉంటాడన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలమున దేవుని బిడ్డలారా గమనించండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం గమనిస్తే, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, ఆయన వారితో కాపురముండును. దేవుడు మనతో కాపురముండటంగా కలిసి జీవించటం, కాపురముండుటకు ఆయన మన మధ్య నివాసం చేస్తాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎవరంటారు ఈ మాట? నేను మీ మధ్య నివాసం చేస్తానంటున్నాడు దేవుడు. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు మన మధ్య నివాసం చేస్తాడు, మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే ఆయన మన మధ్య ఉంటాడు, మనతో ఉంటాడు. మనం ఎలా ఉండాలంట? సంతోషముగా ఉండి పాటలు పాడుడి అంటున్నాడు. సంతోషముగా ఉండి పాటలు పాడుడి అని దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వర్తమానము దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుందాం. సంతోషముగా ఉండి పాటలు పాడమని దేవుడు వాగ్దానం చేస్తున్న నిజమే దేవుని బిడ్డలారా. ఆయన మనతో ఉన్నప్పుడు, ఆయన మన మధ్య ఉన్నప్పుడు మనకెంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో అనురాగాన్ని దేవుడు మన కోసం పంచుతాడన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మన మధ్య ఉంటాడు, దేవుడు మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే మరి యోహాను సువార్త 14వ అధ్యాయం గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం గమనిస్తే 23వ వచనంలో ఇలాగ రాయబడింది, యేసు ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, నేను వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేసేదను. చూసారా, మేము అనగా మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేసుకుందాం. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేసేదము అని ప్రభువారు చెప్పిన మాట మన జ్ఞాపకం చేసుకుంటే నిజముగా ఆయన మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఉదయకాలమున దేవుడు మన మధ్య ఉండటానికి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనతో ఉండటానికి, తన కృప కుమరించడానికి ఆయన చేసిన వాగ్దానం ఎంతో గొప్పదని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు అని చూస్తున్నాం. దేవుని వాక్యం ఏంటంటే సంతోషంగా ఉండి మనము పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని ఘనమైన నామాన్ని మనం కొనియాడాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తుంది. ఏ వాక్యము?
ఆదిలో ఉన్న వాక్యం, దేవుని వద్ద ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం కనుక ఆ వాక్యమే దేవుడు. అందుకే వాక్యాన్ని మూల భాషలో లోగాస్ అంటాడు. లోగాస్ అనగా దేవుడు మన మధ్య ఉండువాడు, మనతో ఉండువాడు, మన మధ్య కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధుల ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ జ్ఞాపకం చేసుకుని తన కృపాసనములో జ్ఞాపకం చేసుకుని దీవించాలని, దేవుడు మన మధ్య నివాసం చేయుటకు ఆయన వాగ్దానం నెరవేరినట్లు సంతోషముగా ఉండి పాటలు పాడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను తన కృపలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించి కరుణించి కాపాడునుగాక. ఆమెన్.